నంద్యాల జిల్లా కోలిమిగుండ్ల ప్రాంతంలోని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిమెంట్ పరిశ్రమపై ఉద్యమం చేపట్టనున్నట్లు కమ్యూనిస్టు పార్టీ నాయకులు తెలిపారు. ఈ ఉద్యమాన్ని అడ్డుకుంటామని మండల టీడీపీ అధ్యక్షులు మూలె రామేశ్వరరెడ్డి చెప్పినట్లు సమాచారం రావడంతో దీనిపై కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా స్పందించింది. కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు సంజీవులు మాట్లాడుతూ రైతుల హక్కుల కోసం చేపట్టే పోరాటాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. పరిశ్రమలు ముందు పడుతున్నాయని ఆయన ఎడ్డింగ్లో స్టేట్మెంట్ ఇవ్వడము ఆయన అవివేకతత్వానికి నిదర్శనం అని కూడా నేను కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేస్తాను. నువ్వైతే వాస్తవాలు ఎప్పుడైతే వక్రీకరించి తప్పుదో పట్టిస్తున్నావు, నీకు చరిత్ర తెలియకపోతే చరిత్ర తెలుసుకో. ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కార్మికుల కర్షకుల రైతాంగం పట్ల వాళ్ళ కోసం శ్రమించి ఉద్యమాలు చేయడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రథమ స్థానంలో ఉంది. నీకు తెలుసో లేదో ఒకటే నేను నీకు ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్రులకు నినాదంతో 32 మంది పదవులకు రాజీనామాలు చేసి స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న ఏఎస్ఎఫ్ వాళ్ళు రాజీనామాలు చేసి ఎంతో మంది కార్మికులు అక్కడ బలిదానం చేస్తే ఉక్కు పరిశ్రమని ఈ రోజు కాపాడుకున్న చరిత్ర కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి దక్కిందని కూడా నీకు తెలియజేస్తున్నాం. నీ మాదిరేమో పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ పరిశ్రమలకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళకు దారత్వం చేస్తూ నీ మాదిరి కమ్యూనిస్ట్ పార్టీలు రైతు సంఘాలు మేము పాపం కట్టుకోవడం లేదని కూడా నీకు మరోసారి సూటిగా ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు మేము ఆ రోజే చెప్పినాము, 5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వంలో కొనసాగుతున్న పదవుల కోసం కొనసాగుతున్న అధికార ప్రతినిధులు అనే వాళ్ళ దగ్గర 5 ఏళ్ళు పోయి 10 ఏళ్ళ వరకు కూడా పడిగాములు కాసి మా రైతు సమస్యల మీద మీరు మమ్మల్ని న్యాయం చేయడానికి పోయి కూడా అడగడం జరిగితే కూడా మేము కూడా జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో అందరితో పాటు పుల్లయ్యతో పాటు ఇక్కడ ఉన్న రైతు సోదరులందరూ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి ఇంటిలో పోయి ఆయన కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. మీరు ఈరోజు పత్రికలో రాశారు ఒక స్టేట్మెంట్. రైతుల కోసం 2 దఫాలు మినిస్టర్ గారు చదువుతో రైతులకు న్యాయం చేసినాడని మీరు పత్రికల్లో ప్రకటన చేశారు. కానీ ఇప్పుడు చేస్తున్న రైతులు అక్కడ భూములు కోల్పోయి కాళేశ్వరంలో పంట నష్ట పరిహారం జరుగుతూ కొన్నేళ్లుగా క్షీణించిపోయిన రైతాంగం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ దగ్గర చేరువై రైతు సంఘాల ద్వారా ఉద్యమం తీవ్రతం చేసింది మాట వాస్తవం కాదా? ధర్నాలు పికెటింగ్లు పేపర్ స్టేట్మెంట్లు రావడము బీసీ జనార్దన్ రెడ్డికి తెలియదా అని అడుగుతున్నారు. 2 దఫాలు న్యాయం చేసిన బీసీ జనార్దన్ రెడ్డి గారు 3వ దఫ రైతు సంఘం ఇబ్బందులు రామకో సిమెంట్ ఫ్యాక్టరీలో న్యాయం జరగకపోతే 3వ దఫ నీ దగ్గర కూడా చర్చలకు వచ్చినారు. 750 మంది రైతులు చనిపోతే నల్ల చట్టాలు ఎదికి తీపించిన చరిత్ర కూడా రైతాంగానికి దక్కిందని కూడా నీకు తెలియజేస్తున్నాం. నీకు చరిత్ర తెలియకపోతే తెలుసుకో, మంచిది. మేము కదా మాట్లాడుతుండేది. ఈ రోజు నువ్వు ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగినావంటే అప్పుడు మీ అబ్బోళ్ళేమో నీళ్లు బారే భూములతో చెరుకు గోధుమలు జొన్నలు శనగలు పండించి నువ్వు పెరిగినావంటే మాకైతే అభ్యంతరాలు లేవు. నీకు ఈ రోజు ఈ మండలంలోనే నువ్వు ఆ స్థాయికి ఎదిగినావు అనేది ప్రజలు చెప్తున్నారు. మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అది మేము కమ్యూనిస్ట్ పార్టీగా రైతు సంఘాలుగా నీ మీద ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం లేదు. ఇప్పటికైనా మంచిదే. నువ్వు నీ అవాకులు చవాకులు వెళ్తే మేము ఆ రోజు ఎర్రజెండా పట్టుకున్న పోతే మేము ఒకటే మా నిర్ణయం, మేము చావైనా బతకైనా ప్రజల కోసం పనిచేస్తాము. నువ్వు ఏదో అధికార పార్టీ అడ్డు పెట్టుకొని నువ్వు ఏదో ఇక్కడ ఉన్న రైతుల్లో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు నాయకుల్లో అంచువేయాలనే ఆలోచన చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిస్ట్ పార్టీగా మేము సిద్ధంగా ఉంటాము. నీ మాదిరేమో ఏసీ కార్లు ఏసీ రూముల్లో 100 కోట్లు సంపాదించింది మాకు లేదు. మేము ఉన్న